ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం చాలా మంది పేషెంట్ చూస్తూ ఉంటాం. పేషెంట్ మొత్తం అంతా వైట్ గా ఉంటాడు. సో దానికి గల కారణం ఆల్బినిజం అన్నమాట. సో అదే విధంగా మన బాడీలో ఎవరికన్నా గానీ తెల్లటి మచ్చలు వచ్చినాయి అనుకోండి, దాన్ని విటిలిగో లేదా ల్యూకోడెర్మా అంటారు. సో ఈ తెల్లటి మచ్చలు బాడీలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సిమ్టమ్స్ ఏముండవు. ఎందుకు ఇలా వస్తుంది అంటే గనక ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీకి ఏదైతే రక్షణ వ్యవస్థ ఉంటుందో దాని మీదే ప్రతిదాడి చేయడం వల్ల మనకి విటిలిగో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. విటిలిగో అనేది రావడానికి గల కారణం మన బాడీలో మెలనోసైట్స్ అనేవి మెలనిన్ అనే పిగ్మెంట్ ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ మెలనిన్ అనేది తగ్గిపోతుందో దాని వల్ల లోకల్ గా మనకి వైట్ గా ప్యాచెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దీనికి ప్రధానమైన కారణాలు ఇంకా కనుక్కోబడలేదు. సో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గా పరిగణించబడుతుంది. ఇది వయసుతో సంబంధం లేకుండా ఎవరికన్నా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. విటిలిగో ప్రాబ్లం అనేది బాడీలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి చాలా స్పీడ్ గా ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోతుంది, కొంతమంది గ్రాడ్యువల్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో హోమియోపతిలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది. హోమియోపతికి ఇది ఒక మొండి వ్యాధి కాబట్టి సో దీనికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో వ్యాధి యొక్క లక్షణాలతో పాటు మానసిక లక్షణాలు కూడా ఆధారంగా చేసుకుని దాని ప్రకారం మందులు ఇవ్వడం జరుగుతుంది. అలా చేయటం వల్ల మనకి హోమియోలో పూర్తిగా పరిష్కారం దొరుకుతుంది. హోమియోపతికి ఎటువంటి పచ్చ ఉండదు, వ్యాధికి మాత్రమే పచ్చ ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాబట్టి హోమియోపతిలో విటిలిగోకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. చాలా పూర్తిగా కంప్లీట్ గా తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.